రోజు మనం లాంగెస్ట్ ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్స్ చూద్దాం. గివెన్ ఇన్ ఇంటీజర్ అరే నమ్స్ రిటర్న్ ద లాంగెస్ట్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్స్. అంటే ఇక్కడ అరే చూస్తే 10, 9, 2, 5, 3, 7, 101, 18 ఇచ్చిండ్రు. అయితే మనకు 4 ఉన్నాయి అన్నమాట లాంగెస్ట్ సబ్ సీక్వెన్స్ లాగా. 2 తర్వాత 3, 3 తర్వాత 7, 7 తర్వాత 101. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఎట్లా చేస్తామంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ లో సారీ అయితే అయితే ఈ ప్రాబ్లమ్ ని మనం ఎట్లా చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్లీ మనం ఈ నెంబర్ తోటి స్టార్ట్ చేసుకుంటాం. అయితే ఇనిషియలీ మనం సారీ అయితే మనం ఈ నమ్స్ తీసుకుంటే ఇనిషియలీ అన్నిటికీ వన్ అన్నమాట సబ్సీక్వెన్స్. ఇనిషియల్లీ డిఫాల్ట్ గా ఏదైనా వన్ లాంగెస్ట్ ఉంటుంది సబ్సీక్వెన్స్ లో. అయితే మనం ఏం చేస్తాం, ప్రతి దానికి మనం కంపేర్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ తోటి స్టార్ట్ చేస్తాం. 10 తీసుకుందాం. ఒకటి ఫస్ట్ 10 తీసుకొని 10 తర్వాత ముందు ఏం లేదు కాబట్టి స్కిప్ చేసుకొని 10 నుంచి 9కి వెళ్ళిపోదాం. 9 ముందు ఏమున్నాయి, 10 ఒక్కటి ఉంది. సో 10 తోటిని కంపేర్ చేస్తావు, ఇది కాదు, దీనికంటే 10 కంటే గ్రేటర్ కాదు కాబట్టి ఇది ఇట్లానే ఉంటుంది. దాని తర్వాత 2 కూడా, ఇప్పుడు 2కి వెళ్తాం. 10 కంటే గ్రేటర్ కాదు 2, 9 కంటే గ్రేటర్ కాదు 2. తర్వాత 2 తర్వాత ముందరికి వెళ్తాం, 5కి వెళ్తాం. తర్వాత మనం ఎట్లా చెక్ చేస్తాం, 10 కంటే గ్రేటర్ కాదు 5, 9 కంటే గ్రేటర్ కాదు 5, కానీ 2 కంటే గ్రేటర్ 5. సో మనం ఏం చేస్తాం, 5 ప్లేస్లో 2 రాస్తాం. ఇప్పుడు దీనికంటే ఎక్కువ కాబట్టి దీని ప్లస్ ఇది అనమాట. ఎందుకంటే ఇప్పుడు సీక్వెన్స్ లో ఉన్నాయనుకో, సపోజ్ 1, 2, 3, 4 అని ఇట్లా ఉన్నాయనుకో, దీని తర్వాత ఇది గ్రేటర్ కాబట్టి 2, ఇప్పటి వరకు లాంగెస్ట్ 2, దీని తర్వాత ఇది గ్రేటర్ కాబట్టి దీనికి ఒకటి అడిషన్ చేస్తే 3 అవుతుంది లాంగెస్ట్ సబ్సీక్వెన్స్. దీని తర్వాత 4 ఉంది కాబట్టి ఇట్లా లాంగెస్ట్ సబ్సీక్వెన్స్ 4 అవుతుంది, వరుసగా 4 అవుతాయి. సో అట్లనే దీని తర్వాత ఇది గ్రేటర్ ఉంది కాబట్టి దీని ప్లస్ ఇది అవుతుంది అన్నమాట, కరెంట్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు ఇది 2 అయింది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు దీని నుంచి మనం అవుట్ అయిపోతాం. ఇప్పుడు ఇది పిక్ చేసుకుంటాం, 3 పిక్ చేసుకుంటే ఇవన్నిటిని చెక్ చేసుకుంటాం. తర్వాత లాస్ట్ కి ఈడికి వస్తాం అన్నమాట, 2కి. 2 కంటే ఎక్కువనా, కరెక్ట్ ఎక్కువనే కాబట్టి 2 వేసుకుంటాం. కానీ 5 కంటే ఎక్కువ కాదు కాబట్టి స్కిప్ అయిపోతుంది. మళ్ళా 7కి వెళ్తాం నెంబర్. 7 ఇప్పుడు 7కి వచ్చేసరికి మళ్ళీ ఇవన్నీ లూప్ చేసుకొని ఈడికి వస్తాం 5 కంటే. 5 కంటే 7 ఎక్కువ కాబట్టి ఏం రాస్తావు, 2 రాస్తావు. సారీ, 5 కంటే ఎక్కువ కాబట్టి 3 రాసుకుంటావు. ఇంకా ఇంకేం చేస్తావు దాని తర్వాత, ఇప్పుడు మళ్ళా
ఇప్పుడు 3 కంటే ఎక్కువ కూడా 7. సో 2 ప్లస్ 1 3 3 సేమ్ అయినాయి కాబట్టి మనము ఏం చేస్తాం 3 ఉంచేస్తాం. దాని తర్వాత ఈడ కూడా అంతే అవుతుంది, ఈడ 4 అవుతుంది, ఈడ కూడా 4 అవుతుంది. సో మాక్సిమం వాల్యూ 4 అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రాబ్లం చూసుకుంటే n ఈక్వల్ టు నమ్స్ డాట్ లెంత్. ఇప్పుడు డిపి ఈక్వల్ టు అరే డిఫాల్ట్ సీక్వెన్స్ లెంత్ వచ్చేసి 1. ఇప్పుడు 0 నుంచి nth వరకు మనం వెళ్ళినాం అనుకో, వెళ్ళి మళ్ళీ 0 నుంచి 8th ప్లేస్ వరకు కంపేర్ చేసుకున్నాం అనుకో, ఇప్పుడు if nums of I of j, నమ్స్ ఆఫ్ ఐ గ్రేటర్ అయిందనుకో నమ్స్ ఆఫ్ జే కంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే డిపి ఆఫ్ ఐ ఈక్వల్ టు డిపి ఆఫ్ ఐ కామా డిపి ఆఫ్ జే, అంటే ఏదైతే లోవర్ ఉందో దానికి ప్లస్ 1 వేసుకుంటాం, ఇంకా మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం డిపి. ఇప్పుడు ఇప్పుడు డిపిలో మ్యాక్సిమం వాల్యూ అవుట్పుట్ చేయాలి. సో ఇప్పుడు చూస్తే 2 లూప్స్ ఉన్నాయి కాబట్టి మన కాంప్లెక్సిటీ వచ్చేసి n² వస్తుంది. డిపి